ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 75 మందికి ఈరోజు పుష్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందు కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 476 పుష్ కార్డ్స్ కానీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఎవరంటే ఆ రోడ్ల పక్కన నేలపైన వేసుకొని వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న టిఫిన్లు అంగడి పెట్టుకునే వాళ్ళు, అక్కడ ట్రాఫిక్ అడ్డమైతే పోలీసులు వచ్చి పక్కన తీయమని చెప్తారు, ఆ రోజు వ్యాపారం పోతుంది. ఎవరైనా రాజకీయ నాయకుడు ఆ రోడ్లో వస్తూ ఉన్నప్పుడు అడ్డం ఉంటుంది కాబట్టి తీసేయమంటారు, అది సహజం. అది అటువంటి అన్నీ గమనించి వీళ్ళకి ఒక మొబైల్ ఉంటే బాగుంటుంది, ఆ పుష్ కార్డ్స్ పైన పెట్టుకొని జాగ్రత్తగా అమ్ముకోవచ్చు. ఏమైనా అవసరమైతే పక్కన కానీ ఈ స్థలంలో వ్యాపారం లేకపోతే పక్క గొంతులో అమ్ముకోవచ్చు, లేదా కాలనీస్లో తిరిగి అమ్ముకోవచ్చు. ఒక్క దగ్గరే స్టాటిక్గా అంగడి పెట్టుకొని ఒకే చెట్టు కిందో ఎక్కడో కూర్చోకుండా వాళ్ళకు వచ్చే ఆదాయం కానీ పెరుగుతుంది. అలాగా ఈరోజు వాళ్ళందరూ కొంతమందికి ఆల్రెడీ బాడుక్కి బండ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు 1500 రూపాయల దాకా బాడుగులు కట్టేవాళ్ళు. ఇవన్నీ ఈరోజు మంత్రి గారు నారాయణ గారు యొక్క హృదయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇవన్నీ ఆయన ఎమ్మెల్యే స్థాయిలోనో మంత్రి స్థాయిలోనో చేస్తుండేది కాదు. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం ఫౌండేషన్ నుంచి ఇది చేస్తున్నారు. నెల్లూరు ప్రజలకి ఇదే కాదు, అభివృద్ధి మనం చెప్పుకున్నాం. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అని. అది నిజం. ఒక నెల్లూరుకే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికి. ఈరోజు మన రాజధాని నారాయణ సార్ చేతిలో దాన్ని తీర్చిదిద్దబడుతుంది. మనం నెల్లూరులుగా ఎంతో అదృష్టవంతులమి. ఇటువంటి వ్యక్తి మన నెల్లూరు నగరం నుంచి రావడం, వ్యక్తిగతంగా ఆయనకి సమతులన లేదు. ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఎంతమంది లక్షల కోట్ల మంది విద్యార్థులకి విద్య ఇచ్చి వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడ వచ్చారంటే నారాయణ చదువులు అక్కడ చదువుకున్నామని చెప్పేవాళ్ళు. ఈరోజు పేదవాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం, ఇంకా భగవంతుడు ఆయనకి శక్తిని ఇవ్వాలి. ఈ నెల్లూరు నగరాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని దగ్గరలా రాష్ట్రం మొత్తం ఎట్ట చేసినా నెల్లూరు వరకు ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. నెల్లూరుకి మంచి రోజులు వస్తున్నాయి, ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కానీ తెలియజేస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.